అమ్మ ఆడపిల్లలు మీకు దండాలు తల్లి. మీకేమో చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తారు తల్లిదండ్రులు. మీరేమో మీ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోరు. ఏంది చదువులు కానీ పంపిస్తారు. కొద్దిగా జాగ్రత్త. ఇవాళ రాజస్థాన్లో జరిగింది, రేపు మన ఆంధ్రాలో జరగవచ్చు. అందుకని ఆడపిల్లల తల్లులందరికీ చెప్తున్నాను, ఆడపిల్లల్ని కాపాడుకోవడం మన బాధ్యత. అమ్మలుగా మేము చెప్పేది ఏది మీకు బుర్రలకు ఎక్కవు. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నా, వరస వాయ ఏమీ లేవు. ఆడపిల్లల్ని జాగ్రత్తగా కంటికి కనిరెప్పలాగా కాపాడండి అమ్మ. ఏంది ఇప్పుడు మా కామ పిశాచులు ఎమ్మట్లు పడుతున్నాయి. ఆ కామ పిశాచులను కాపాడాలి అంటే మనం తల్లిదండ్రులుగా అమ్మమ్మల్ని ఇళ్లల్లో ఉంచుకొని ఆ పెద్దవాళ్ళు చెప్పే మాటలు బిడ్డలు ఎందుకు చెప్తున్నారా, మా అమ్మ వాళ్ళు ఎందుకు చెబుతున్నారా, మమ్మల్ని ఎలా కాపాడారు అని ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డల జాగ్రత్తలు మీ ఇదిలోనే ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల కోసం మీరు పాకులాడాలి. మా బిడ్డల కోసం మేము ఎలా పాకులాడామో చిన్న వయసులోనే మీకు పెళ్ళిళ్ళు చేస్తాం. ఏంది మీరేం మీ ఎంజాయ్లో మీరు ఉంటారు. ఆ బిడ్డలను పట్టించుకోరు. తాతయ్యలు కాదు, అమ్మమ్మలు కాదు, నాయనమ్మ కాదు, ఇంతమంది కాపాడుతున్నా కానీ ఇప్పుడు కామ పిశాచులు కళ్ళు మూసుకుపోయి ఉండారు. అందుకని ఆ బిడ్డలని, ఆడపిల్లల్ని ఎవరమ్మడ పడితే వాళ్ళు అమ్మడ పంపబాకండి. స్కూళ్ళకి కానీ ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ ఎవరు మా మామయ్యేలే, మా మరిదేలే, మా తోడుకోడలు కొడుకేలే అన్న విషయాలు కాదండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్ల ఇవాళ ఉన్న రోజు రేపు ఉండదు, రేపుండ రోజు ఇవాళ ఉండరు. ఇవాళ బుద్ధులు మారిపోతుంటాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను ఒక తల్లిని, నేను 2 ఆడపిల్లలకి తల్లిని కాబట్టి నేను ఎన్ని బాధలు పడి నా బిడ్డలను పెంచి కాపాడుకున్నానో ఇవాళ రక్షణ. వెనకటి రోజుల్లో ఇవాళ రక్షణ లేదు. వెనకటి పద్ధతులు ఇవాళ లేవు. ఇవాళ అంతా కాలం మారిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నా, తండ్రి అని వరుస లేదు, తమ్ముడు అని వరుస లేదు, కొడుకు అని వరుస లేదు. ఎవరు పడితే వాళ్ళు కామపిశాచంతో కళ్ళు కామంతో మూసుకుపోయి వరుస వాయులు లేకుండా ప్రవర్తిస్తున్నారు. అందుకని మీకు పదే చెప్తున్నా, మీ బిడ్డల రక్షణ మీ తల్లిదండ్రుల బాధ్యత. అది గుర్తుపెట్టుకోండి. ఎవరమ్మడి పడితే వాళ్ళు అమ్మడ బళ్ళు ఎక్కించి పంపించటాలు, పిల్లల్ని స్కూల్ కానించి తెచ్చుకోవడానికి ఒళ్ళు బద్ధకాలయ్యి వాళ్ళకి చెప్తున్నారు. అది కాదు పద్ధతి. ముందు మీరు మారండి. తల్లిదండ్రుల పెంపకం భద్రతగా పెంచండి, పద్ధతిగా పెంచండి. ఒంటి నిండా వస్త్రాలు వేసుకోవటం నేర్పండి, పద్ధతిగా నేర్పండి, బతకటం నేర్పండి, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పండి, ధైర్యం నేర్పండి. పిరికితనం కాదు. కొడితే ఎవరినన్నా కొట్టకూడదు అని చెప్పే రోజులు కాదు ఇవి. కొట్టి చూపించాలి. కరాటే నేర్పించండి ఆడపిల్లలకి. కావాలంటే ఆడపిల్ల బయటకు వెళ్తుందంటే పులిలాగా ఉండాలి. ఆడపిల్లలు కూడా, ఎదిగిన ఆడపిల్లలకు కూడా చెప్తున్నా, ఎచ్చలవిడిగా బతకటం కాదమ్మా. తల్లిదండ్రి భయభక్తులతో బతకటం నేర్చుకోండి. ముందు మీకు మీరు రెచ్చిపోయి ఏదో మాకు వయసు వచ్చింది, మేము పెద్ద అందగత్తులమి, మాకు మేజర్లం అయిపోయాము అని తల్లిదండ్రులను విర్రవీగి తల్లిదండ్రులను ఇస్కరించి మాట్లాడారనుకో, రేపు ఫ్యూచర్లో మీరే నష్టపోతారు. అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్తున్నాం, బిడ్డల్ని భద్రపరచుకునే బాధ్యత మీది. ఎవరి బండ్లు పడితే వాళ్ళ బండ్లు ఎక్కవద్దు, ఎవరి బండ్లు పడితే వాళ్ళ బండ్లు పోవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. అది తల్లిదండ్రులు చెప్పి తీసుకెళ్ళి కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ వదిలిపెడితేనే ఇవాళ రోజున బిడ్డలకి రక్షణ. తినే విషయంలో కూడా జాగ్రత్తలుగా ఉండండి. దయచేసి ఒక తల్లిగా నా వేదన, నా బాధ మీకు చెప్తున్నా. ఇవాళ రాజస్థాన్లో జరిగింది. మొన్న ఆ డాక్టర్ అమ్మాయిని అలాగే పాడు చేశారు. ఆడపిల్లలకి రక్షణ అంటూ లేదు ప్రపంచంలో. ఒక్కసారి దయచేసి ఇది ఆలకిచ్చి ప్రతి తల్లిదండ్రులు కానీ ప్రతి బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను.